తెనాలి ఆర్టీసీ డిపోలో గురువారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం జరగనుంది. ఆర్టీసీ ప్రయాణికులు ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేయవచ్చని డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. తెనాలి ఆర్టీసీ డిపోలో బుధవారం ఉదయం డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ ఎస్ న్యూస్తో మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. తెనాలి ఆర్టీసీ డిపోలో గురువారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఉదయం 10:30 నుండి 11:30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతోందని చెప్పారు. తెనాలి డిపో పరిధిలో ఆర్టీసీ ప్రయాణికులకు ఏమైనా సమస్యలు ఉంటే 9959225422 నెంబర్కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని డిఎం రాజశేఖర్ తెలియజేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరఫున మరొకసారి తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి మరియు మా ప్రయాణికులందరికీ రాబోయే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి అడ్వాన్స్ శుభాకాంక్షలు. మన డిపో ఈ మధ్యకాలంలో మన డిపో పర్ఫార్మెన్స్ బాగానే ఉండటం జరిగింది. దాన్ని సహకరించిన ప్రతి ఒక్క ప్రయాణికుడికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన తెనాలి డిపో నుంచి తెనాలి విశాఖపట్నం కానీ తెనాలి హైదరాబాద్ ఇందిరా ఏసీ బళ్ళలో 10% రాయితీ కల్పించడం జరుగుతుంది. మామూలు రేట్ల కంటే 10% రాయితీతో 750 అయితే 75 రూపాయలు తగ్గించుకొని 10% రాయితీతో అప్ అండ్ డౌన్ సింగిల్ ట్రిప్ అయినా పర్వాలేదు, లేదా అప్ అండ్ డౌన్ అయినా 10% రాయితీ ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా రేపు ఎవరైనా ప్రయాణికులు ఇబ్బంది కానీ, ఏదైనా బస్ ఫెసిలిటీ కానీ, లేదా ఎటువంటి ప్రయాణం సంబంధించిన ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ఇబ్బంది ఉన్నట్లయితే రేపు 10 గంటల నుంచి 11 గంటల వరకు డైలీ యువర్ డిఎం ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కావున ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొని మీ యొక్క అమూల్యమైన సలహాలు కానీ, సూచనలు కానీ, లేదా మీకు ఏమైనా సర్వీస్ కావాలన్నా లేదంటే ఎక్కడైనా ట్రిప్ కావాలన్నా, ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా ఈ డైలీ యువర్ డిఎంలో మీరు అడిగిన వెంటనే సమాధానం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం సుమారుగా 20 బస్సులు కొత్తగా రావడం జరిగింది. వాటి ఆక్యుపెన్సీ రేషియో కూడా మన డిపో 70% వారితో ముందుకెళ్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా పండుగల సందర్భంగా, క్రిస్మస్, నూతన సంవత్సరం మరి సంక్రాంతి సందర్భంగా మరికొన్ని సర్వీసులు పెంచి అందరికీ ఆర్టీసీ అందుబాటులో ఉంటుందని, ప్రతి ఒక్క పల్లెకి ఎటువంటి ట్రిప్పులు క్యాన్సిల్ చేయకుండా తిప్పుతామని మీ అందరికీ హామీ ఇస్తూ, ఇదే ఆదరణ ఇక ముందు కూడా ఆర్టీసీ నందు చూపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా తెలియజేసుకున్నాం. డైలీ రోజు ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ మంగళగిరికి 8:30కి ఒక బస్సు, అక్కడి నుంచి సాయంత్రం 5:30కి తెనాలికి బస్సు ఉండటం జరిగింది. ఈ బస్సులో కేవలం 25 మంది మాత్రమే ఎక్కడం జరుగుతుంది. ఈ బస్సు కనుక ఫుల్ అయినట్లయితే మరొక బస్సు 9 గంటలకు కూడా పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రయాణికులందరూ ఉదయం 8:30కి తెనాలి బస్ స్టాండ్లో ఎయిమ్స్కి డైరెక్ట్గా మంగళగిరి వెళ్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రయాణికులు మరియు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా వినియోగించుకోవాల్సిందిగా